తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోవడమే కాకుండా వెలుపల వైపు 2 కిలోమీటర్ల మేర భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 8 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి ప్రవాస భారతీయులు, విదేశీయులు కూడా భారీగానే వస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రవాస భారతీయులకు సుపథం మార్గంలో కల్పించే దర్శనం గడువు పరిమితిని 90 రోజులకు పెంచారు. ప్రస్తుతం స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోనే ప్రవాస భారతీయులకు పాస్పోర్ట్, వీసా ఆధారంగా సుపథం ద్వారా 300 రూపాయల టికెట్తో దర్శనం కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే ఆ కాల పరిమితి సరిపోవట్లేదని భక్తులు చేస్తున్న విజ్ఞప్తి మేరకు 30 రోజుల గడువును 90 రోజులకు పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.